అది కాదయ్య గారు. ఇంకేం మాట్లాడకమ్మా. మీరందరూ సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం. నాకు అదే ఆరోగ్యం. ప్రేమ్, చామంతి మాత్రం బార్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, గుర్తుపెట్టుకో. అలాగే నాన్న. హర్ష, మళ్ళీ పాడిన పాటే పాడడం మొదలు పెట్టావా? ఈ టైంలో దాని గురించి అవసరమా? బీపీ వచ్చిందే దానివల్ల కదా, మళ్ళీ దాని గురించి ఆలోచిస్తావేంటి? అమ్మగారు, డాక్టర్ గారు చెప్పింది విని కూడా మళ్ళీ మొదలు పెట్టారేంటి? బాబుగారు ఆవేశపడేలా ఏమీ మాట్లాడొద్దని చెప్పారు కదా, మళ్ళీ మొదలు పెడతారేంటి? దయచేసి బాబుగారు చెప్పింది జరగనివ్వండి. అది కాదు. రమా, నాకింక ఓపిక లేదు. ఇంట్లో ఉండొద్దా చెప్పు. ఏముంటున్నావు హర్ష? అమ్మా, ఇలానే మాట పెరిగి గొడవకి దారి తీస్తుంది. వద్దు. వింటే ఇంకేం ఆలోచించకుండా వెళ్ళండి. ఇది ఇంటి వరుస అత్తయ్య. మీ వారికి, మీ చిన్న అబ్బాయి గారికి పని వాళ్ళన్నా వాళ్ళ మాటలన్నా ఎంతో ఇష్టం. వాళ్ళకిచ్చే ఇంపార్టెన్స్ మనకివ్వరు. ఇంతే. వదిన గారు, ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్పాలంటే కుదరదు. ఒక వయసు వచ్చినప్పుడు అర్థం చేసుకునే కెపాసిటీ కూడా అలవరుచుకోవాలి. ప్రేమ్, ఇంక ఒక్క మాట కూడా ఎవరూ మాట్లాడొద్దు. నిషా, నీకు స్పెషల్గా దండేసేం చెప్పను. ఇంకొక్క గొంతు లేచినా అస్సలు ఊరుకోను. మా నాన్న ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. చందు, టాబ్లెట్స్ తెస్తాను, నాన్న దగ్గర ఉండు. అయ్యగారు, నేను మీకు జ్యూస్ తీసుకొచ్చేస్తాను. అత్త చూస్తాను. ఏంటక్క, మనమేదో కూరలు కరివేపాకన్నట్టు అలా తీసి పారేస్తున్నారు? నీకంటే గౌరవంగా ఉంది నిషా. కాబోయే యువరాణినని నా మీద కూడా మర్యాద లేదు. ఈ ఇంటికి కాబోయే కోడలివి నీకు కూడా మర్యాద లేదు. పని వాళ్ళకిచ్చే విలువే ఎక్కువైపోయింది కదా. అసలు అది బార్ ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళకే వచ్చిందంట. ఓ రెచ్చిపోతున్నారు. తగ్గించాలి. అవును. ఏంటి సిస్టర్? నాకు బార్ ఎగ్జామ్ కి నోటిఫికేషన్ మెసేజ్ వచ్చిందక్క. ఇప్పుడే అప్లై చేయాలి. ఇంకో 1 అవర్ టైమే ఉంది. అవునా? చేసే. అయిపోయిందక్క. ఈ మెసేజ్ చామంతికి కూడా వచ్చి ఉంటుంది కదా నిషా? దానికి తగలబెడతారు. ఇప్పుడే కదా వచ్చింది, అది ఇంకా చూసుకొని ఉండదు కదా. అవును, నీది అయిపోయింది కదా. అప్లై చేసేసానక్క. చామంతి చేయకపోతే దానికి హాల్ టికెట్ రాదు కదా. ఎలా వస్తుంది? అదే జరిగితే ఎగ్జామ్ కూడా రాయకుండా పోతుంది. రాయదు. ఎలా అక్క? ఇంట్లో అందరూ సేమ్ నెట్టే కదా వాడేది. ఇంటర్నెట్ ఆపేస్తాం. మరి ఫోన్లో కూడా ఉంటుంది కదా. రాడర్తో ఆపేస్తాం. ఇంకో గంటే కదా టైం ఉందనన్నా. తను చేయలేదు, లాయర్ అవ్వలేదు. సూపర్ అక్క, అలాగే చేసేద్దాం. నేను ఇంటర్నెట్ సంగతి చూసుకుంటాను. మళ్ళీ ఎవరైనా చూసి ఫిక్స్ చేయకుండా కట్ చేసి పారేసి. డన్. నువ్వు ఫోన్ సిగ్నల్ సంగతి చూసుకోక. డన్. ఏమి
చామంతి చెల్లాయి నన్ను యువరాణి కానివ్వకూడదని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న నీకు ఇప్పుడు ఎలా అప్లై చేయకుండా బార్ ఎగ్జామ్ నేను రాయగలను? ఎలా నేను లాయర్ నవ్వగలను? నేనేం చెయ్యాలి బాబు? ఇదంతా నిషా రోజా మేడంలే కలిసి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమంటున్నావు చిట్టి? అనిపించిన ఆధారాలు లేకుండా ఏమి అనలేంగా చిట్టి. ఛ! అంతా నా తల రాత. ఈ చిట్టి రాత మారుస్తాడు జామ్, డోంట్ వరీ. ఎలా చిట్టి? ఇంటర్నెట్ పనిచేయడం లేదు. నేను ఎగ్జామ్ కి ఎలా అప్లై చేయగలను? జామ్, మీ మొబైల్లో డేటాను ఆపచ్చు, ఇంట్లో ఇంటర్నెట్ ని ఆపచ్చు, కానీ ఈ చిట్టి డేటాని ఎవ్వరూ ఆపలేరు. ఏమంటున్నావు చిట్టి? ఎస్ ప్రేమ్, ఈ చిట్టి అడ్వాన్స్ గా కొంచెం ఇంటర్నెట్ ని ఉంచుకుంటాడు. ఏమంటున్నావు చిట్టి? ఎస్ ప్రేమ్, ఈ చిట్టి అడ్వాన్స్ గా కొంచెం ఇంటర్నెట్ ని ఉంచుకుంటాడు. రే నా దగ్గరున్న ఇంటర్నెట్ పనిచేస్తూనే ఉంటుంది. అప్లికేషన్ మీరు పూర్తి చేసుకోండి. సరే, చెప్పు.